హాయ్ అండి. నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో బ్రెడ్‌తో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. మనకేదైనా టేస్టీగా స్వీట్ తినాలనిపిస్తే బ్రెడ్ ఉంటే చాలండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ బ్రెడ్ స్వీట్‌ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని ఇలా చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ ఉంది కదా! అది మొత్తం ఇలా కట్ చేసుకొని ట్రయాంగిల్ షేప్‌లోనైనా కట్ చేసుకోవచ్చు. లేదా ఇలా రౌండ్‌గా ఏదైనా చిన్న పప్పుడప్పాన్ని తీసుకొని ఇలా రౌండ్‌గా అయినా కట్ చేసుకోవచ్చండి. ఈ బ్రెడ్‌కున్న చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ ఉంది కదా! వాటిని వేస్ట్ చేసుకోకుండా పాన్ మీద ఒక 2 నిమిషాలు హీట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని బ్రెడ్ క్రమ్స్‌గా స్నాక్స్‌లోకి వాడుకోవచ్చండి. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్‌ని ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని పాన్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పాన్‌లో పట్టేంత వరకు వేసుకోండి. ఒకవైపు కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం బ్రెడ్‌ని ఫ్రై చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోకూడదండి. అలా ఫ్రై చేసినట్లయితే వెంటనే బ్రెడ్ వేయగానే మాడిపోతాయి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా మంచి కలర్‌లో ఫ్రై అవుతాయి. ఇలా రెండు వైపులా బ్రెడ్ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని మిగిలిన బ్రెడ్ పీసెస్‌ని కూడా అన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మనం ఫ్రై చేసిన అదే పాన్‌లో ఆయిల్ మొత్తం తీసేసుకొని నెక్స్ట్ కప్పు షుగర్‌ని వేసుకోవాలి. అదే కప్‌తో ఒక కప్పు వాటర్‌ని వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పంచదార మొత్తం కరిగించుకుంటూ లైట్ తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ పంచదార కరిగి తీగ పాకం వచ్చే లోపల మనం వేరే బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్‌ని వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న గ్లాస్ వేసుకొని ఈ మిల్క్ పౌడర్ ఉండలు ఏమీ లేకుండా ఈ పాలు అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ మిల్క్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఈ పంచదార లైట్ తీగ పాకం రావాలండి. ఒకసారి ఇలా పట్టుకుంటే కనుక అర్థమవుతుంది. ఇలా తీగ పాకం వస్తే మనం వెంటనే గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఈ పాకంలో వేసుకొని వెంటనే పక్కకు తీసేసుకోవాలి. పాకంలో బ్రెడ్ని ఎక్కువసేపు ఉంచొద్దండి. మరీ స్వీట్గా ఉంటుంది. వెంటనే పక్కకు తీసేసుకోవాలి. ఇలా మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా అన్నిటిని ఈ విధంగా పాకంలో డిప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్లో కొంచెం పాకం మిగిలిపోయిందండి. అదే పాకంలోకి మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా మిల్క్ పౌడరు, అది వేసుకోవాలి. వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఇది చిక్కపడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే మాత్రం ఒక అర లీటర్ పాలను తీసుకొని మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. కొంచెం చిక్కపడేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్తో ప్రిపేర్ చేస్తే ఒక 10 నిమిషాల్లోనే ఇది మొత్తం చిక్కబడిపోతుందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిక్కబడిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్తో ప్రిపేర్ చేస్తే చాలా త్వరగా అయిపోతుంది. మిల్క్తో అయితే మినిమం ఒక 30 మినిట్స్ అయినా టైం పట్టిద్ది. మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ మీద ఈ మిల్క్ పౌడర్ని పైన అప్లై చేసుకొని ఇంకొక బ్రెడ్ పీస్ని పైన పెట్టుకోవాలి. ఇలా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా అన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. మీకు ఇంకా టేస్టీగా తినాలి అనిపిస్తే మాత్రం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ బ్రెడ్ స్వీట్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మడతకాజాని జ్యూసీగా పొరలుగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి. కొన్ని టిప్స్ ఫాలో అయి చేస్తే మడతకాజాని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మడతకాజాని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఉప్పు ఆయిల్ అంతా పిండిలో కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని కలుపుకుంటాం కదా, సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి వేసుకోకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. అప్పుడు లూజ్ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఈ పిండి నానే లోపల షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1.5 కప్పుల పంచదారని వేసుకోవాలి. 1 కప్ మైదా పిండికి 1.5 కప్పుల షుగర్ని వేసుకోవాలి.
ఈ షుగర్ మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. నేనైతే అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకున్నానండి. మనకి పంచదార కరిగిన తర్వాత పాకాన్ని పట్టుకుంటే కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుందండి. మరీ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. ఈ పంచదార మొత్తం కరిగి నాకు ఈ షుగర్ సిరప్ రెడీ అవ్వడానికి 10 మినిట్స్ టైం పట్టిందండి. మంటని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ టైం పట్టింది. ఇలా వీడియోలో చూపించిన విధంగా పాకాన్ని ఒకసారి ఇలా పట్టుకొని చూస్తే జిగురుగా అనిపిస్తే పాకం మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ వేడి తగ్గకుండా ప్లేట్ని పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పిండి చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండిని మనం చపాతీలాగా బాగా పల్చగా చేసుకోవాలండి. నేను కలిపిన పిండి ముద్ద మొత్తాన్ని ఒకేసారి రుద్దుకుంటున్నానండి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీతో పిండిని తీసుకున్నట్టయితే ఒక 2 భాగాలుగా లేదా 3 భాగాలుగా చేసుకొని పైన పొడి పిండిని వేసుకుంటూ బాగా పల్చగా రుద్దుకోవాలి. నేను 1 కప్పు మైదా పిండి తీసుకున్నా కాబట్టి ఒకేసారి నేను కలిపిన పిండి మొత్తాన్ని రుద్దుకున్నాను. ఇలా మొత్తం రుద్దుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తాన్ని ఈ చపాతీ మీదకి అప్లై చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత పైన పొడిపిండిని చల్లుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసేటప్పుడు కూడా మనం పైన పొడిపిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత వాటర్ని తీసుకొని చివరిని ఇలా అప్లై చేసుకొని ఇది ఊడిపోకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రను తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మరి ఎక్కువ ప్రెస్ చేయొద్దండి, లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత అన్నిటినీ ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మడత కాజాలని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక వేస్తే మాత్రం మడత కాజాలు పొరలుగా రాకుండా ఫ్రై అవుతాయండి. ఈ చిన్న టిప్ గుర్తుపెట్టుకోండి. మనం ఈజీగా మడత కాజాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక వేస్తే మడత కాజాలు అనేది పైకి తేలకుండా అడుగునే ఉండిపోయి పొరలుగా రాకుండా ఫ్రై అవుతాయి. నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కే నేను మడత కాజాలని ప్యాన్లోకి వేసుకున్నాను. వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మడత కాజాలని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ మడత కాజాలు ఫ్రై అవ్వడానికి 20 మినిట్స్ వరకు టైం పట్టిద్దండి. మధ్యలో కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఇవి ఫ్రై అయ్యాక తీసేసి వెంటనే కనుక మళ్ళీ మడత కాజాలను ఆయిల్లోకి వేసుకుంటే అవి మళ్ళీ పొరలుగా రావండి. కొంచెం ఆయిల్ హీట్ తగ్గిన తర్వాతే వేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మడత కాజాలను ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. కానీ కొన్ని చిన్న టిప్స్ ఫాలో చేస్తే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన మడత కాజాలని ఆయిల్లోంచి పక్కకు తీసేసి మనం ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. వేడిగా మడత కాజాలని వెంటనే షుగర్ సిరప్లోకి వేసుకోవాలండి. ఇలా షుగర్ సిరప్లో ఒక 30 మినిట్స్ అలా డిప్ చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఎక్కువసేపు ఉంచుకుంటే మనకి మడత కాజాలు అనేది క్రిస్పీగా ఉండకుండా మెత్తగా ఉంటాయి. అంతే అండి, చాలా ఈజీగా మడత కాజాలని ప్రిపేర్ చేశాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పూల్ మకానాతో చాలా ఈజీగా 5 నిమిషాలు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పూల్ మకానా స్వీట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత పూల్ మకానా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పూల్ మకానాతో ఇలా స్వీటే కాదండి, ఏ రెసిపీ చేసుకుని తిన్నా కానీ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవటం వల్ల క్రిస్పీగా ఉండటంతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా పూల్ మకాని ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లం తురుములోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగిపోయి పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని ఒకసారి స్ట్రైనర్లో వేసి వడకట్టుకోండి. అప్పుడే ఏదైనా సన్నని ఉసుకు కానీ ఏదైనా ఉన్నా కానీ పోతుంది. ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకోసం నేను చూపించలేదు. ఇది పాకం వచ్చే లోపల నెక్స్ట్ వేరే ప్లేట్ని తీసుకొని ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తాన్ని ప్లేట్కి స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చక్కగా బెల్లం మొత్తం కరిగి పాకం కూడా వచ్చింది. కొంచెం లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తీగ పాకం వచ్చాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ పూల్ మకానాని ఈ పాకంలో వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిసే విధంగా పాకం పూల్ మకానా అంతా కలిసే విధంగా గరిటతో బాగా కలుపుకోవాలి.
ఇలా కలిపిన తర్వాత మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. వెంటనే వేసుకోవాలండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని సపరేట్ చేసేసుకోవచ్చు. ఒక 2-3 అవర్స్ తర్వాత ఇవి మొత్తం ఇలా సపరేట్ చేసుకొని ఒక ఎయిర్ బాక్స్లోకి వేసుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా హెల్తీగా ఫుల్ మకానాతో స్వీట్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మిల్క్తో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. మనకి ఇంట్లో పాలు పంచదార ఉంటే చాలండి, మనం ఈజీగా ఈ కలాకండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ కలాకండ్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లోనే ఈ పాలని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇట్లా ప్యాన్ చుట్టూ మేగడ కడుతుంది కదా, ఆ మేగడను కూడా పాలలో మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ పాలు చిక్కబడే లోపల మనం వేరే బాక్స్ తీసుకొని దానిలోకి 1/2 స్పూను నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి మొత్తాన్ని ఈ బాక్స్కి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న బాక్స్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ 1 స్పూను నిమ్మరసాన్ని రెడీగా పెట్టుకోవాలి. 1 లీటర్ పాలకి 100 గ్రామ్స్ వరకు షుగర్ని తీసుకోవాలండి. ఇలా ఒక బౌల్లో షుగర్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల పాలు కూడా కొంచెం ఒక 65% చిక్కగా అయ్యాయి. ఈ పాల మీద మేగన్ని అంతా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మనకి ఇంట్లో పాలు పంచదార ఉంటే చాలండి, ఈజీగా మనం కలాకండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఈ పాలు మొత్తం మరగడానికి 45 మినిట్స్ టైం పట్టింది. ఇలా పాలు కొంచెం చిక్కబడినప్పుడు కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. నిమ్మరసం మరీ ఎక్కువేం వేయాల్సిన అవసరం లేదండి. 1/2 స్పూను నిమ్మరసం వేస్తే సరిపోతుంది. ఇలా నిమ్మరసం వేసి బాగా పాలు మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం పంచదారని వేసుకోవాలండి. పంచదార వేసాక ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పంచదార సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసైనా, సరిపోతే పంచదారని యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 స్పూను ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. 1 స్పూను నెయ్యిని కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇంకొంచెం చిక్కపడేంత వరకు ఒక 10 నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం చిక్కపడినప్పుడు కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి. ఈజీగా అర్థమవుతుంది మనకి. ఇలా కలర్ చూసారా, కొంచెం చేంజ్ అయ్యి బాగా చిక్కగా అయింది కదా. ఈ కన్సిస్టెన్సీలో మనం గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని మనం నెయ్యి అప్లై చేసిన బాక్స్లోకి వేసుకోవాలి. ఈ కలాకండ్ని స్పూన్తో ఈ బాక్స్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బాక్స్ని క్లోజ్ చేసేసుకొని ఒక 4-5 అవర్స్ పక్కన పెట్టేసుకోండి. ఒక 4 అవర్స్ తర్వాత ఈ కలాకండ్ని రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన కలాకండ్ని స్టవ్ మీద 1 నిమిషం హీట్ చేసుకున్నట్టయితే ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా రివర్స్ చేసినట్టయితే కలాకండ ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి. ఇలా రెడీ అయిపోయిన కలాకండ్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. నాకు కొంచెం బాక్స్ పెద్దగా ఉండటం వల్ల కలాకండ్ అనేది కొంచెం పలచగా వచ్చిందండి. మీరు చిన్న బాక్స్ తీసుకున్నట్టయితే కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి. ఈజీగా చేసుకునే కలాకండ్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.